ఆ వీడియోలో పెట్టేస్తావా? డాక్యుమెంట్లు పెట్టా. చాలా ఆనందకరం. మరి ప్రధానంగా ఈరోజు నోయెస్ లిటర్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని చేసుకోవడం కోసం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారండి. రమేష్ 10వ తరగతి వరకు చదువుతున్నారు. మరి ఈ సంవత్సరం 69 మంది విద్యార్థులు 10వ తరగతి హాజరవుతున్నారు. ఇస్తూ వాళ్ళందరూ పాస్ అవ్వడానికి మా ప్రయత్నాలు మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున మేమందరం కూడా చేయడం జరుగుతుందండి. అన్ని విధాలుగా సహాయ తోడ్పాటు అందిస్తూ పాఠశాల అభివృద్ధికి చాలా విశేషంగా కృషి చేస్తున్నారండి. చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ విద్యా సంవత్సరంలో సాధించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. 100% ఖచ్చితంగా తీసుకొస్తామని మీకు సభాముఖంగా మాటిస్తున్నాను. 10th క్లాస్ విద్యార్థులు అలాగే మండల ఫస్ట్. ముఖ్యంగా మేడం గారి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. మేడం గారు 2 వర్గాలకి ఆదర్శనీయులు. ఒకటి ఉపాధ్యాయ లోకానికి అయితే 2 మహిళా లోకానికి. వృత్తిలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు మన ముందుకి కూర్చోబెట్టి అదొకసారి చేస్తే కొద్దిగా బాగుంటుందని మా యొక్క విన్నపం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మేడం ఇప్పుడు మన హోంశాఖ మంత్రులుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మనకి స్వచ్ఛాంధ్ర శ్రీమతి సచీదేవి కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్, మా ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా నా కార్యక్రమానికి హోస్ట్ చేసినందుకు ప్రత్యేకంగా నా కుటుంబ సభ్యులైన మా ఉపాధ్యాయ లోకానికి, ముఖ్యంగా మా హెచ్చరికగా చెప్పాలి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా మీ మీద దృష్టి పెట్టి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలి, మనల్ని మనం ఎలాగా మంచి నడవడికలో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం మీద ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు దానిలో భాగంగానే ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ కార్పొరేషన్ మిషన్ కి కూడా ముఖ్యంగా మీలాంటి చిన్నపిల్లలు కనుక ఇనిషియేషన్ తీసుకుంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన టీచర్స్ ఉంటుంది, బుక్స్ ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకుని ఒక మంచిగా ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఇక్కడ 63 మంది 10th క్లాస్ 69 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అమ్మ మీ అందరూ స్కూల్ కదా, ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే ఈసారి 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తాను. పోటీ తత్వాన్ని పెంచడానికి తప్పించి అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ కాదు. నన్ను తప్పుగా ఆలోచన చేసుకోకండి. ఎందుకంటే నేనేం చేసుకుంటా, ఎందుకు Yeah.
మీరు చేస్తున్న పని మంచిది అనుకొని మీరు అనుకునేటప్పుడు దానికి ఎంత కష్టం వచ్చాయన్నా భరించి చేయగలిగితే డెఫినెట్గా చేరుకుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే నేను ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలి అనుకుంటారు. కానీ బుక్స్ ఓపెన్ చేసి చూడగానే మనకి రీల్స్ గుర్తొస్తాయి, యూట్యూబ్ షార్ట్స్ అవునా అవునంట అవి గుర్తొస్తాయి. గుర్తొచ్చిన వెంటనే మీకు ఏమవుతుంది, ఫోన్ ఎక్కడుందో ఎత్తుక్కుంటారు. అర్థం అవునా? ముందు ఫోన్ అంతవరకే యూజ్ చేయాలి, అంతకు మించి యూజ్ చేస్తే ఏదైనా చెడే. ఏదైనా మా స్వాగతం సుస్వాగతం. ఈరోజు సుమారు 4 మండల